వింటే ఎక్కడ పోతామో అని భయం. భువనా, నువ్వు కాన్ఫిడెన్స్ గా ఉన్నావా? పక్కా కాన్ఫిడెన్స్ ఆంటీ. ఒక్కసారి విని చూడండి, అందరికీ నచ్చకపోతే అప్పుడు అడగండి. తప్పదా? ఆహా, తప్పదు, వినాల్సిందే. సర్లే, తప్పేదే ఉంది, మొదలెట్టు. వావ్, సూపర్ బోనా, సూపర్, ఎక్సలెంట్, చాలా బాగుంది. మొన్న రాసిన పాట కంటే ఈ పాట చాలా బాగుంది. సూపర్ బోనా. ఆంటీ, నా పాట బాగుంది కదా? చెప్పక్షిత. అంటే బాగుందా అంటే బాగుంది అని చెప్పలేం, కానీ ఇంతకు ముందు దాంతో పోల్చుకుంటే కొంచెం బెటర్. మరి చరణ్ ఏంటి అందరూ రకరకాలుగా చూస్తుంటే అంతలా ఎంజాయ్ చేశాడు? ఆంటీ చూసారా, నా పాట వినకుండా చెవిలో దూదులు పెట్టుకున్నాడు. అంటే నీ పాటకున్న డెప్త్ ఏంటో వాడికి తెలుసు కాబట్టి వాడు దూదులు పెట్టుకున్నాడు, మేం పెట్టుకోలేదు. ఆంటీ, హలో. హలో అండి. హలో అభిమాని గారు, ఏంటి కాల్ చేశారు? కలుస్తారా? కలవనుగా. ఎందుకంట? చెప్పాను కదా, మీరు ఈ కాంపిటీషన్లో గెలిచిన తర్వాత నేను మీ ముందుకొస్తాను. అప్పుడు నేనెవరో మీకు తెలుస్తుంది. యాక్చువల్గా సెలబ్రిటీ అభిమానిని కలవడానికి టైం ఇస్తారు, కానీ ఇక్కడ సెలబ్రిటీకి అభిమాని టైం ఇస్తుంది. అవును, ఏంటి ఇంతకీ కాల్ చేశారు? అది నాకు తెలిసిన ఒక లిరిస్ట్ ఉన్నారు, వాళ్ళని కలిస్తే మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. చాలా టిప్స్ చెప్తారు, అది మీకు ఉపయోగపడుతుంది. అందుకే కాల్ చేశాను. ఒకసారి వాళ్ళని కలుస్తారా? డెఫినెట్గా. మీరు చెప్తే అది నాకు ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. ఖచ్చితంగా కలుస్తాను. అయితే ఇప్పుడే నేను మీకు వాళ్ళ అడ్రస్ పంపిస్తాను. ఓకే అండి, మీరు పంపండి, నేను ఇప్పుడే బయలుదేరతాను.